మార్నింగ్ సెన్సెక్స్ 521 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 159 పాయింట్లు డౌన్ కావడం జరిగింది. అదేవిధంగా 3 రోజుల లాభాలకు బ్రేక్ పడింది. కొంత షేర్ మార్కెట్ తగ్గింది వాస్తవం. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతకు ఉంది కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. $87 పైకి బ్యారెల్ ట్రెండ్. క్రూడ్ మళ్ళీ రూపీ $96, 48 పైసలు డౌన్ 96.16 వద్ద క్లోజ్ అయింది. ముఖ్యంగా మనకు టోక్ ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోయింది. అదేవిధంగా ఇంజనీరింగ్ నైపుణ్యాలకు దెబ్బ. ఏఐని నమ్ముకుంటే సిగ్మా అడ్వాన్స్డ్ చేతికి బ్రోమ్ఫోర్డ్ ప్రెసిషన్. ఉత్పత్తి సామర్థ్యాల పెంపుపై కామధేను దృష్టి. ఈ విధంగా షేర్ మార్కెట్ కొంచెం విదేశ మార్క ద్రవ్యాలు కూడా విదేశానికి సంబంధించినటువంటి మార్కెట్ కూడా కొంత ఒడిదుడుకు. నమస్తే, థ్యాంక్ యూ.